నమస్తే వెల్కమ్ టు ISR 9 న్యూస్. నందిగామ పట్టణం నందు ప్రెస్ క్లబ్ ఆఫీసులో MRPS ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఆదూరి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీన హాల్లో వికలాంగ చలో అమరావతి వికలాంగుల మహాగర్జనను మందా కృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా జరుగు కార్యక్రమానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందెం రాంబాబు అన్ని దివ్యాంగ సంఘాల సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వికలాంగుల రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుజాత నాయుడు, MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా, కూచిపూడి సత్యం, మందా వెంకటేశ్వర్లు, మందా డానియలు, బంకా రాజు తదితరులు పాల్గొన్నారు. పోరాటం కోసం పరితపిస్తున్నటువంటి వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి గారు ఏ రాంబాబు గారు మనతో ఉన్నారు. అసలు వికలాంగుల కోసం ప్రభుత్వం ఏ రకమైనటువంటి పథకాలు అమలు చేస్తుంది, వాటితో వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా, వికలాంగులు సమాజంలో సరైనటువంటి రాజ్యాంగ పదవులను పొందగలుగుతున్నారా లేదా అనే దానిపైన మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. రాంబాబు సార్ చెప్పండి, ఈ రకంగా మాన్యశ్రీ మందా కృష్ణ గారి ఆదేశాల అనుసారం మీరు చేయబోయేటువంటి పోరాటాలు వికలాంగుల కోసం ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు? మొట్టమొదటిగా 1952లో సార్వత్రిక ఎలక్షన్ జరిగితే దేశంలో 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భించినటువంటి ఎన్టీ రామారావు గారు కేవలం 50 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తుంటే 9 సంవత్సరాలు పాలించి చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు పెన్షన్ ఇస్తుంటే 2007 ఆగస్టు 28న వికలాంగులకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, వాళ్ళ ఆత్మగౌరవంగా బతకాలి, వాళ్ళ హక్కులు వాళ్ళకు రావాలని సామాజికవేత్త గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అప్పటికే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసినటువంటి అతను అన్న పక్కన ఉన్నటువంటి యానం రాష్ట్రంలో 2007 నాటికే అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రంగా అప్పటికే 1,100 రూపాయలు ఉండే 2007 ఆగస్టు 28న వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి కేవలం 200 ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్ని 1,500 రూపాయలు చేయాలని డిమాండ్ చేసి వివిధ ప్రభుత్వాలతోటి కొట్లాడి ఈరోజు 2 రాష్ట్రాలలో కూడా వికలాంగుల పెన్షన్ని పెంచేటువంటి మానవతా ఉద్యమం చేసింది గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు. ఈ ఉద్యమం ఒక పెన్షన్ తోటే ముడిపడకుండా వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యమే అంతిమ లక్ష్యంగా గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించారు. 2014 జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జన్మదినం సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీని హైదరాబాద్లో వికలాంగుల మధ్యన ఏర్పాటు చేసి వికలాంగులకి మొట్టమొదటి టికెట్ ఇచ్చినటువంటి మహనీయులు కూడా గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు. ఈ దేశంలో ఎక్కడైతే ఉద్యమం జరిగిందంటే దేశవ్యాప్తంగా 28-29 రాష్ట్రాలలో లేని ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నిజాం కాలేజీలో జరిగింది. ఆ నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగినటువంటి మానవీయ ఉద్యమమే ఈరోజు అమరావతిలో చలో మూలన కారణమైంది, అంతిమ లక్ష్యమైంది. అంటే అనేక ఉద్యమాలు చేశారు మందకృష్ణ మాదిగ గారు మాదిగల హక్కుల పోరాటం కోసం. అలాగే చాలా వరకు అన్ని విధాలుగా పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారి ఆధ్వర్యంలో నడిచింది మీరు వికలాంగుల కోసం రేపు రాజ్యాంగం వచ్చి పదవులు అంటే మీకు ఐడియా అంటే యాక్చువల్గా ఉండే ఉండొచ్చు. గౌరవ శ్రీ లేట్ జైపాల్ రెడ్డి గారు కేంద్ర మినిస్టర్ గారు ఆ రకమైనటువంటి సూచనలు అంటే రాజకీయాల్లో కూడా వికలాంగులకు ఏదైనా అవకాశాలు కల్పించే అవకాశం ఏ పార్టీ అని కావచ్చు, నాట్ ఓన్లీ ఇన్ టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, సిపిఎస్, వాట్ ఎవర్ టు స్టాండ్ అబౌట్ ద పాలిటిక్స్. మేము ఈరోజే కాదు వికలాంగుల హక్కుల పోరాట సమితిని గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు స్థాపించిన నాడే రాజ్యాధికారంలో భాగస్వామ్యం వైపు దిశగా వికలాంగుల్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. రేపు జరిగేటువంటి మహాగర్జనలో కూడా వికలాంగులకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే సిపిఐ, సిపిఎం, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇంకా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఏదైతే అన్ని పార్టీలు కూడా వారికి 5% రిజర్వేషన్ రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయబోతా ఉన్నాం. భవిష్యత్తులో 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా యొక్క జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ సాధించడమే మహాజన సోషలిస్ట్ పార్టీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి అంతిమ లక్ష్యం. సో అంటే దీంట్లో మానవ కోణంలో చేసుకుంటే మహిళలకు కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది మహిళలు కూడా చాలా వరకు అంటే వాళ్ళు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, వాళ్ళు చదువుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు, వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించవచ్చు మీరు కావచ్చు మాన్యశ్రీ గారు? నిజంగా ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరు చేయని పోరాటాలు గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు చేస్తున్నారు, చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి, చేసి విజయం సాధించినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు వృద్ధుల వితంతువులను చూసుకుంటే
కేవలం 200 రూపాయల పెన్షన్ 2007 నుంచి అంటే 2004 నుంచి 2014 వరకు కూడా గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం చేసేంత వరకు కూడా వాళ్ళ పెన్షన్ 200 రూపాయలు మాత్రమే. అందులో వితంతువుల మహిళలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వికలాంగులైనటువంటి మహిళలు ఉన్నారు. ఈ సమాజంలో మహిళల కోసమే వికలాంగులుగా ఉన్నటువంటి మహిళలకి ఏ రకమైనటువంటి రాజ్యాంగ అధికారాలు కావాలా లేదు వీళ్ళకి మీ తరపు నుంచి అంటే ప్రభుత్వం చెప్తా ఉన్నది అండగా ఉంటాం వికలాంగులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు కావచ్చు, అన్ని విధాలు మేము అంటే దీన్ని నాట్ ఓన్లీ క్యాస్ట్ ఆర్గనైజేషన్ వికలాంగులు అంటే మానవీయ పనులు దానికి సంబంధించి ఈ ప్రభుత్వం చెప్తాం. మీరేమంటారు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారు? మేము అంటున్నాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తా అంటున్నాయో ఆ 33% రిజర్వేషన్లో అట్టడుగు వర్గాల జాతులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు వికలాంగులు అత్యంత వెనుకబడినటువంటి వికలాంగుల మహిళలు ఉన్నారు కాబట్టి ఆ 33%లోనే మాకు 5% వికలాంగులైనటువంటి మహిళలకు వర్తింపు చేసేలా వికలాంగుల కోసం ఉద్యమం చేస్తుంది. సరే వీళ్ళు చదువుకోవడానికి కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో పల్లెటూరు మారుమూల గ్రామాల్లో చదువుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకి ఏ రకంగా మీరు కావచ్చు ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయాలి కదా, మాకు ఈ సౌకర్యం కావాలి, మా పిల్లలకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, సో హ్యాండ్ సైకిల్స్ కావాలి, హ్యాండ్స్ సపోర్టెడ్ టు వాక్ అబౌట్ సమ్ స్టిక్స్ కావాలి, లేకపోతే అలాంటి మేము గత ప్రభుత్వాలను కూడా అడిగాం, ఈ ప్రభుత్వాలను కూడా ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఓల్డేజ్ మహిళలకు ఒక 6 హోమ్స్ ఉండేది. సపరేట్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత గుంటూరు కేంద్రంగా ఒక హోమ్ ఉన్నది మహిళలకు. ఆ హోమ్ని మళ్ళా 200 మంది మాత్రమే ఆ హోమ్లో ఉండడానికి ఉన్నది. మేము అంటున్నాం ఉమ్మడి 13 జిల్లాలలో కూడా 13 మహిళలకు హోమ్స్ కట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మోటరైజ్డ్ వెహికల్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. చదువుకున్న వాళ్ళకి మాత్రమే మోటరైజ్డ్ వెహికల్స్ ఇస్తూ ఉంది. చదువుతోటి నిమిత్తం లేకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా ఏదైనా స్వయం ఉపాధి చేసుకునే విధంగా వాళ్ళకి మోటరైజ్డ్ వెహికల్స్ కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టాం. అదేవిధంగా ట్రై సైకిల్స్ వికలాంగుల సహకార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ట్రై సైకిల్స్ అందిస్తూ ఉంది. అదేవిధంగా నామమాత్రమైనటువంటి బడ్జెట్ తోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ట్రై సైకిల్ని తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మేము అంటున్నాం జిల్లాకు ఒక వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఆ ట్రై సైకిల్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతి ఒక్క వికలాంగుడికి వికలాంగురాలికి అందే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. రేపు మహాగర్జనకి వికలాంగులు ఏ రకంగా పిలుపునివ్వబోతారు? మేము గత 20వ తారీఖున గౌరవనీయులు వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మార్చి 9వ తారీఖు నాడు వికలాంగుల మహాగర్జన జరగబోతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుమారు 22 డిమాండ్లను మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఏదైతే వికలాంగుల పెన్షన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా కేవలం 3,000 రూపాయలు మాత్రమే వికలాంగుల పెన్షన్ ఇస్తూ ఉంది. ఆ వికలాంగుల పెన్షన్ని వెంబడే 6,000 రూపాయలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తూనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 95,000 మంది వికలాంగుల పెన్షన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది వివిధ కారణాలతో. సొంత ఇల్లు ఉందని, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, మోటరైజ్డ్ వెహికల్ ఉందని, చిన్న కారు ఉందని, చిన్న కారణాలతోటి 95,000 మంది వికలాంగుల పెన్షన్లు రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి వికలాంగుల పెన్షన్లు మొత్తం కూడా వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వికలాంగులు సకలాంగులు వివాహం చేసుకుంటే పెళ్లి కానుకగా 1,50,000 రూపాయలు ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాంగలోనే దానికి కంపల్సరీ 10th పాస్ అయితే మాత్రమే పెళ్లి కానుకని వర్తింపజేస్తున్నట్టు వికలాంగులకు ఒక జీవో తెచ్చింది. మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం, రూరల్ ప్రాంతాల్లో చదువుకు దూరమైనటువంటి వికలాంగుడు వివాహం చేసుకుంటే మీరు ఒక 10వ తరగతి అర్హతను బట్టి వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఆ అర్హత జీవోని వెంటనే మీరు తొలగించి పెండింగ్లో ఉన్నటువంటి వివాహ ప్రోత్సాహ బహుమతి అప్లికేషన్లు మొత్తము వెంటనే డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి వికలాంగురాలు ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే బ్యాక్లాగ్ వేకెన్సీ చేసి ఉన్నటువంటి ఖాళీలను మొత్తం వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్టీసీలలో మెట్రో మరియు ఇతర బస్సుల్లో మాత్రమే మాకు ఉచితంగా వింటున్నారు. అది అన్ని విధ గరుడ ఇతర ఎక్స్ప్రెస్ అన్నింటిలో కూడా వికలాంగులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా శారీరక వికలాంగుల రోస్టర్ పాయింట్ 56ని మరియు బదిలీ రోస్టర్ పాయింట్ 31ని మరియు మానసిక వికలాంగుల రోస్టర్ పాయింట్ 81ని అన్ని రోస్టర్ పాయింట్లు కూడా 10 లోపు మార్చాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు డిమాండ్ పెడతా ఉన్నాం. రేపు జరగబోయే
మార్చి 9న జరగబోయే వికలాంగుల గర్జనకు రాష్ట్రాల నుంచి వికలాంగులందరూ కూడా అమరావతి చేరుకోక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మేము పెట్టినటువంటి డిమాండ్లను మొత్తం కూడా అంగీకరిస్తుందని భావిస్తున్నాం. లేని ఎడల ఈ రాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతా ఉన్నాం. అదేవిధంగా 2024 ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా కోలాహలంగా మనకు బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూనే ఉంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానించి వైఎస్ఆర్సీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన మరియు బీఎస్పీ, ఇతర పార్టీలు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో రూపకల్పన చేసుకుంటా ఉన్నాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలని మేము నిన్నటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలని కలవబోతా ఉన్నాయి. ఇంకా రాజకీయ పార్టీలు కలిసి పార్టీలు కూడా ఉన్నాయి. ఈసారి మేనిఫెస్టోలో వికలాంగుల యొక్క డిమాండ్, వికలాంగుల యొక్క సమస్యల్ని ప్రత్యేకంగా వారి మేనిఫెస్టోలో పెట్టి వికలాంగులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తాము.